అక్కడ ఏం చెప్పానంటే, దేవుడు నిన్ను వాడుకుంటున్నాడా, నువ్వు దేవుణ్ణి వాడుకుంటున్నావా అని వాక్యం చెప్పానంటే, దేవుడు నిన్ను వాడుకుంటున్నాడా, నువ్వు దేవుణ్ణి వాడుకుంటున్నావు. ఒక ఓల్డ్ ఉమెన్ వచ్చి, వాట్ యు సెడ్ ఇస్ రైట్, ఐఎమ్ యూజింగ్ గాడ్ ఫర్ మై బెనిఫిట్స్. I was never available for God to use me. My ఏజ్ అంతా అయిపోయింది నాకు. ఏంటంటే దేవుడిని నీ అవసరాలకు వాడుకొని వదిలిపెట్టేయటం ఏంటంటే, దేవుడికి నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక యవనస్తుడిగా, ఒక ఆఫీసర్గా, నీవున్న పొజిషన్లో నీవు ఒక గొప్ప సాక్షిగా నిలబడవచ్చు. దేవుడు నన్ను వాడుకో అని అడగండి. ఏ రీతిగా నీ ద్వారా అనేకులను దీవిస్తాడన్నది నీవు చూడగలుగుతావు. ఈ రోజున దేవుని మీద విశ్వాసం ఉంచడం నేర్చుకుందాం. ప్రభు అడిగిని ఇస్తాడు అని విశ్వసిద్దాం. ఇవ్వలేదు అంటే దానికి కారణం నువ్వు ఆయన్ని కోరవలసింది కోరలేదేమో. మానసికమైన బలహీనతలకు, మానసికమైన దిగులుకు, చింతకు, డిప్రెషన్కి ముఖ్యమైన కారణం ఏంటంటే, మనుష్యుడు దేవుని మీద గురి పెట్టకుండా తానేదో గురి పెట్టుకొని అక్కడికి వెళ్ళాలి అని ఆశపడుతున్నాడే కానీ దేవుడు ఇక్కడేదో ఇస్తాడన్న సంగతి గుర్తించడం వలన అక్కడికి వెళ్ళలేకపోతున్నానే వెళ్తూనే ఉన్నాడు, కానీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఎక్కడుండమంటే అక్కడ ఉండడం, దేవుడు ఏది చెయ్యమంటే అది చేయటం చేసిన విశ్వాసి, సేవకుడు వర్ధిల్లుతాడండి. 9 సంవత్సరాలు చెన్నైలో బైబిల్ ట్రైనింగ్, నాకు కఠినమైన బైబిల్ ట్రైనింగ్. 2 years నీలగిరి కొండల్లో ట్రైబల్స్ మధ్య నేను సేవ చేశాను. కొండలు ఎక్కి ఫుడ్ వండుకొని క్యారేజీలు పెట్టుకొని ఎక్కాలి, నడుచుకుంటూ 9-10 గంటలు ప్రయాణం, కొండ ఎక్కాలి, ట్రాకింగ్ ఎక్కి అక్కడికి వెళ్ళి 10-20 గృహాలు ఉంటాయి, కుగ్రామాలు అంతే. వాళ్ళ కోసం సుమారు చెప్పినప్పుడు ఇరులా ట్రైబ్ అంతా వాళ్ళ ప్రభువుని తెలుసుకున్నారండి. అక్కడ ఆ రోజుల్లో మారిన యవనస్తులు ఇప్పుడు అక్కడ సేవకులుగా ఉన్నారు. అక్కడి నుంచి తీసుకెళ్ళి ఒక తనుదన్నాడు, తీసుకెళ్ళి పశ్చిమ గోదావరిలో పడేశాడు. ఎందుకు ఇక్కడ పడేసావు ప్రభు? నన్ను తమిళ అనుకున్నాను, తమిళ వచ్చేసింది, తమిళ అయిపోయింది కదా, మళ్ళీ తెలుగు వాళ్ళ దగ్గర తెచ్చావు, అర్థం కాల. పోనీ ఇక్కడ అంతకంటే బాగుంది, ఇంక చెప్పక్కర్లే. మన ఆంధ్రాలో సేవ చేయటం అంటే అంతకంటే మించిన భాగ్యం ఉండదు. నాకైతే 3 సంవత్సరాలు మాత్రమే నేను ఆంధ్రాలో సేవ చేశా. కొన్ని చెన్నైలో నుంచే అన్ని చోట్ల తిరుగుతున్నాను అనుకోండి. అంతలో 3 బిడ్డలు పెట్టిన తర్వాత గో బ్యాక్ టు చెన్నై అన్నాడు. మళ్ళీ ఇదేంటి ఇలా తిప్పుతున్నావేంటి ప్రభా, ఎక్కడ ఉండాలి, ఎక్కడ, ఏంటి అని ఆ క్వశ్చన్ చేయకుండా, ఎలా అనే ప్రశ్న లేకుండా వెళ్ళమంటే వెళ్ళు.